మంచివాళ్ల కోరికని ఆ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నువ్వన్నా మంచి రోజొస్తే నాకన్నా ఆనందించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సరే, ఆలస్యం అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. అలాగే అత్తయ్య. శుభవాని గుడికి వెళ్తుంటే ఏంటమ్మా ఈ అప్సెకునో? నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. అమ్మా ఈశ్వరి, నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. కష్టపడి ప్లాన్ చేస్తే అపశకునమని ఆపేస్తుందేంటమ్మా? ఈ అవకాశం మిస్ అయితే ఇక ఈ ఈశ్వర్ని మనం ఎప్పటికీ ఏమీ చేయలేం. నువ్వు కంగారు పడవాకప్పా, ముందు ఏం చెప్తుందో చూడండి. అమ్మా ఈశ్వరి, నీకే చెప్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. అత్తయ్య, బల్లి నా తల మీద పడలేదు. తలపైన పడితేనే కదా మరణగండం అంటారు. అది నా తల పక్క నుండి భుజం పైన పడింది. మరెందుకు మీరు భయపడుతున్నారు? అయినా నేను వెళ్తుంది గుడికే కదా. ఏం కాదత్తయ్యా, నన్ను వెళ్ళనివ్వండి. లేదమ్మా, నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవటం లేదు. నీకేదో ఆపద కలగొచ్చని భయంగా ఉంది. అత్తయ్య, నా మీదున్న ప్రేమతో మీరు ఎక్కువగా ఏదేదో ఊహించేసుకుంటున్నారు. మీరు భయపడినట్టు ఏం కాదు. నేను త్వరగా వెళ్ళొచ్చేస్తాను, సరేనా? అయితే నేను నీతో వస్తాను. నీ పక్కనుంటేనే నా మనసు కుదుట పడుతుంది. ఈశ్వరి, రెడీయా? వెళ్దాం. పొలానికి వెళ్ళొస్తున్నారు? షర్ట్ చూడండి ఎలా ఉందో. వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి వేరే షర్ట్ వేసుకుని రండి. నేను వెయిట్ చేస్తాను. సరే, ఇప్పుడే వస్తాను. గుడికి వాడు కూడా వెళ్తున్నాడా? అదేనప్ప నాకు అర్థం కావడం లేదు. శివ ఈశ్వరి గెలిసిపోతే మనం వేసిన పథకం ఎట్టా పారుతుంది? ఇప్పుడేం చేయాలనో అర్థం కావడం లేదే. ఆయన్ని కూడా తీసుకెళ్తున్నాను. ఇక మీరేం టెన్షన్ పడకండి. నాకేం కాదత్తయ్యా. నేను రెడీ, పద వెళ్దాం. పదండి. వస్తాం అత్తయ్య. భగవంతుడా, మా ఈశ్వరికి ఏం కాకుండా చూడు తండ్రి. మూడో కంటికి తెలియకుండా ఈశ్వరుని మట్టిలో గలపాలని చూస్తే చివరి నిమిషంలో శివ వచ్చి దాన్ని కాపాడినాడు. ఆడికి శివని ఆపాలని అనుకున్నాను గాని నాపై ఆ అప్పకి యాడ అనుమానం వచ్చాదో అని ఆగినా. ఇప్పటిదాకా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి నేననుకున్నది సాధించుకోనుండా. కాని మొదటిసారిగా ఈశ్వరుని ఏమి చేయలేకపోయినా. దాని సావు తప్పిపోయినదని బాధగా ఉండాది. బాధపడకమ్మా, ఆ ఈశ్వరి చావడం పక్కా. దాని చావుని ఆ దేవుడు కూడా తప్పించలేడు. ఏందప్పా నువ్వనేది? నమ్మకం లేకపోయినా ఇంటా ఉంటే చాలా సంతోషంగా ఉండాది. కాని ఆ అమ్మితో పాటుగా శివగాడు కూడా పోయి ఉండాడు కదా. మరి మనం పెట్టిన మనుషుల్ని
ఆ యప్ప ఒక్కడే మట్టి గరిపించాడు. ఇంకా ఎట్టా ఈశ్వరుని చంపుతాం చెప్పు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలిసే నేను ఇంకో ప్లాన్ వేశానమ్మా. ఇంకో ప్లాన్ వేసావా? కాకపోతే ఆ ఈశ్వరితో పాటు బోనస్గా శివగాడు కూడా చస్తాడు. ఎలా అంటావా? కార్కి బాంబు ఫిక్స్ చేశాను. ఇంకాసేపట్లో అది పేలి ఇద్దరు చేస్తారు. నువ్వు చెప్పేది నిజమేనప్పా? అవునమ్మా. ఈశ్వరి చేస్తే ఆస్తి వస్తుందో రాదో తెలీదు. అదే ఇద్దరు చేస్తే మనకిక ఎవరి అడ్డు ఉండదు. ఈ ఆస్తినంతా మనమే అనుభవించొచ్చు. కానీ శివని చంపడం నాకు నచ్చలేదప్పా. ఏ ఎందుకమ్మా? పెంచిన ప్రేమ గుర్తొస్తుందా? వాడేదో నీ కడుపున పుట్టినట్టు అంత బాధపడుతున్నావేంటి? ఇంకాసేపట్లో చావబోయే వాడి గురించి ఆలోచించడం మానేసి నీ కన్నబిడ్డనైనా నా గురించి ఆలోచించు. నన్ను ఈ ఆస్తికి వారసుణ్ణి చేయాలని నువ్వు ఎన్నో కలలు కన్నావు. నీ కలల్ని నేనిప్పుడు నిజం చేశాను. నేను నీ బిడ్డనని నువ్వు గర్వంగా చెప్పుకునేలా చేశాను. నువ్వు చెప్పేది నిజమేనప్పా, కాదన్ను. కానీ ఎంతైనా శివని అన్న గదరా. ఓ తూరు నాతో ఈ విషయం చెప్పుంటే శివని చంపకుండా ఆ ఈశ్వరుని మాత్రమే చంపేదానికి ఏదైనా ఆలోచించుండేదాన్ని కదూ. కానీ నాకు అవకాశమే లేకుండా శివని కూడా చంపుతా ఉండవు. అది వినేదానికి చాలా కష్టంగా ఉందప్పా. చంపేస్తాను. ఇంకొక మాట నీ నోటి వెంటొస్తే ఇక్కడే నరికేస్తాను. అమ్మా ఏమైందమ్మా? ఈ పాపిష్టి దాని గురించి ఏమని చెప్పమంటావమ్మా? నా బిడ్డ నీకేం పాపం చేశాడని తనకింత ద్రోహం తలపెట్టావు. నువ్వు చేసే మోసాన్ని గ్రహించక నువ్వు చూపించే స్వార్థాన్ని ప్రేమగా భావించి వాడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా నన్ను కూడా కాదని నిన్నే అమ్మ అని పిలిచాడు కదనే. దానికైనా నీ మనసు కరగలేదా? అన్యాయంగా నా బిడ్డని పొట్టన పెట్టుకోవాలని చూస్తారా? నీచుడా, ఒకే కడుపున పుట్టకపోయినా నేను తన సొంత తమ్ముళ్ళ చూసుకున్నాడు కదరా. కనీసం నీకు కనికరం కూడా లేకుండా పోయింది. ఏంటమ్మా నువ్వు అనేది? ఈ దుర్మార్గులు మీ అన్న వదినల్ని చంపాలనుకొని కుట్ర పన్నారమ్మా. వాళ్ళు వెళ్తున్న కార్కి బాంబు పెట్టారంట. పెద్దమ్మ అన్నయ్య కలిసి ఇంత దారుణంగా ప్లాన్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. నేను కూడా ఏదో ఆస్తిలో వాటా వస్తుందని వాళ్లతో చేతులు కలిపానే కాని ఏకంగా మనుషుల ప్రాణాలు తీస్తారంటే చచ్చినా కలిసుండేదాన్ని కాదు.
సొంత తల్లిలా చూసుకున్నా శివ అన్నయ్యని ఆస్తి కోసం చంపాలనుకుంటే రేపిదే ఆస్తి కోసం మనల్ని కూడా చంపదన్న గ్యారెంటీ ఏంటి? మరే ఎందుకైనా మంచిది ఈ రోజు నుంచి మనమిద్దరం వీళ్ళ కాస్త దూరంగా ఉందాం. మీరు మనుషులేనా? మృగాలు కూడా మీలా ఆలోచించరేమో. ఆస్తి కోసం అన్నా వదిలిని పల్లి తీసుకోవాలని చూసిన మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. అమ్మ లావణ్య, అక్కడ శివకి ఈశ్వరికి ఏమైందోనని భయంగా ఉందమ్మా. ఒకవేళ వాళ్ళకేం కాకపోతే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పమ్మా. అలాగే అమ్మా. నా కొడుకు కోడలికి ఏదైనా జరుగుండాలి. మీ అంత తేలుస్తాను. ఏమైంది లావణ్య? ఫోన్ కలవట్లేదు. ఇంకొకసారి ట్రై చేయి. ఫోన్ రింగ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉదయం ఈశ్వరి తలపై బల్లి పడింది. అపశకునమని వెళ్ళొద్దని చెప్పాను, కానీ నా మాట వినకుండా వెళ్ళింది. ఏం జరిగిందో ఏంటో నాకెందుకో కాళ్ళు చేతులు ఆడడం లేదు. నేను వెంటనే వాళ్ళని చూడాలి. మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయడమ్మా. అన్నా వదిలికి ఏం జరుగుండదు. నువ్వేం టెన్షన్ పడకు. లేదు, నా బిడ్డ నేను చూసి తీరాలి. ఇప్పటి వరకు వాడి చేత అమ్మ అని పిలుపుకే దూరం అయ్యాను అనుకున్నాను, కానీ నా బిడ్డ నాకు శాశ్వతంగా దూరం అవుతాడని కల్లో కూడా అనుకోలేదు. భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకింత పెద్ద శిక్ష విధించావు. ఊరుకో అమ్మా. అన్నా వదినలకి ఏం అయ్యుండదని చెప్తున్నాను కదా. నేనిప్పుడే వెళ్లి వాళ్ళని కలిసి జరగబోయే ప్రమాదాన్ని ఆపుతాను. ఆగమ్మా, నేను వస్తాను. వద్దమ్మా, నా మాట విను. నేను ఎవరి మాట వినను. నా బిడ్డ నేను చూడాలి. పెద్దమ్మ, అన్నయ్య వదిలిని చూడాలని నాకు ఉంది. అందరం కలిసే వెళ్దాం పెద్దమ్మ. పదండి. ఈ విషయం మీకెలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పడం నా బాధ్యత. మీరేం చెప్పాలనుకుంటున్నారో దయచేసి త్వరగా చెప్పండి. అవతల నా కొడుకు కోడలు ప్రమాదంలో ఉన్నారు. ఆ విషయం చెప్పాలనే వచ్చాను. ఐఎమ్ సారీ, వాళ్ళిద్దరూ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు. బాడీలు పూర్తిగా కాలిపోయాయి. మా ఫార్మాలిటీస్ పూర్తయిపోయాక మీకు అప్పగిస్తాం. ఈ విషయం చెప్పాలనే వచ్చాను. వస్తాను. అక్క, పెద్దమ్మ, లే అమ్మా. అమ్మా, అమ్మా, లే అమ్మా. పెద్దమ్మ, లే పెద్దమ్మ.
పెద్దమ్మా పెద్దమ్మా లెగ పెద్దమ్మా. తీసుకువెళ్ళి గదిలో పడుకోబెడదాం పదండి. అక్కరా శివ ఈశ్వరులను మనమే చంపామన్న నిజం అందరికీ తెలిసిందన్న భయం కానీ, అనసూయ పెద్దమ్మ కొట్టిందన్న బాధ కానీ నాకు అస్సలు లేవమ్మా. ఎందుకంటే శత్రుశేషం అనేదే లేకుండా పోయిందన్న ఆనందమే ఎక్కువగా ఉంది. ఇప్పటికి ఈ ఆస్తి నాది. ఈ ఆస్తికి అంతటికీ ఏకైక వారసుణ్ణి నేను. ఏంటమ్మా, నేనింత సంతోషంగా ఉంటే నువ్వింకా ఏదో ఆలోచిస్తున్నావేంటి? చచ్చిన నీ పెంపుడు కొడుకు శివగాడి గురించేనా? ఎన్ని దినాలు అమ్మా అమ్మా అని పిలచ్చా? నేను చెప్పిందల్లా గంగిరెద్దులా తల ఊపుతా చేసుండాడు గదప్పా. దానికే కొంచెం బాధగా ఉండాది. అయినా నా కడుపున పుట్టిన బిడ్డవి నువ్వు. నీ కళ్ళలో ఈ ఆనందం చూసేదానికే గదు ఆడు చిన్నప్పటి నుంచి శివని అనసూయకు దూరం చేసి నా కాడు పెట్టుకున్నా. వాడు పుట్టంగానే కన్న తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు. ఆణ్ణి నేనెట్టా కొడుకుగా చూచాను చెప్పు? ఆస్తి మొత్తం ఆడి పేరున ఉంది కాబట్టే నేననుకున్నది సాధించాలన్నా, నిన్ను ఈ ఇంటికి వారసుణ్ణి చెయ్యాలన్నా వాడు నా చెప్పు చేతుల్లో ఉండాలా. అందుకే గదా ఓడంటే ప్రాణం పెట్టే అనసూయని అమ్మ అని పిలసకుండా చేసిన వాళ్ళని పగోళ్ళు అని చెప్పి నాదే నిజమైన తల్లి ప్రేమ అని చెప్పి అబద్ధం చెప్పుండా. శివ దాన్ని నిజం అనుకుని నన్ను దేవతలా చూడడమే కాదు, నా కోసం చదువు కూడా మానేసి నా చేతిలో కీలు బొమ్మలా మారుండాడు. నేను ఎట్టా చెప్తే అట్లా ఆడినాడు. చివరికి దొంగతనం కేసులో నిన్ను జైలు కంపించాలని చూసిన ఆ ఈశ్వరుని దెబ్బ తీసేదానికి దాని చెల్లిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ యప్ప ఏం చేసినాడు? నువ్వు మారినావని నమ్మి ఈశ్వరుని తిట్టుండ్లా. వాళ్ళిద్దరిని ఎడదీయాలని ఎన్నో పథకాలేసినా అవన్నీ పార్ల. అయితేనేమి ఈ తూరి ఇద్దరు పైకి పోయి ఉండారు కదా. ఎన్ని దినాలు నా కష్టానికి తగ్గ ఫలితం దొరికుండాది. అది సాలప్పా. ఇంక నీ సంతోషమే నా సంతోషం. చూసారా, మీరు దేవతలా పూజించే ఈ అమ్మాజీ అసలు రూపం. నేను చెప్తే మీ చెవికెక్కలేదు. ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూశారు కదా, ఇప్పుడేమంటారు? ఇప్పటికీ మీకు ఈవిడ దేవతలా కనిపిస్తుందా? ఇప్పటికీ ఈవిడ్ని అమ్మా అని పిలవాలనిపిస్తుందా? తన స్వార్థానికి తల్లి ప్రేమ అనే పేరు పెట్టి మీ బలహీనతని తన బలంగా మార్చుకుని మిమ్మల్ని బలి పశువుని చేసిన నయువంచుకురాలండి ఈవిడ.
ఇన్నాళ్ళు ఈవిడ మీపై చూపించింది ప్రేమ కాదు, నటన. మిమ్మల్ని బిడ్డగా అక్కును చేర్చుకుంది కూడా మీపై అసహ్యంతోనే, అనురాగంతో కాదు, కేవలం మీ ఆస్తిపై ఉన్న ప్రేమతో. తన కొడుకునే వారసుణ్ణి చెయ్యాలన్న ఆశతో. అంతే తప్ప మిమ్మల్ని ఏనాడు ఒక తల్లిలా చూడలేదండి. తన అవసరాలకు మీరు ఆసరాగా ఉంటారనే మిమ్మల్ని ఓ రౌడీలా మార్చింది. ఇన్ని రోజులు నా భర్తకి నిజం తెలీదనే కదా నీ ఇష్టం వచ్చినట్టు ఆడావు. ఇప్పుడు నీ నిజ స్వరూపం ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడేం చేస్తావు? నువ్వు మోసం చేసింది మా ఆయన్ని కాదు, తల్లి ప్రేమపై తను పెట్టుకున్న నమ్మకాన్ని. నీ వల్ల అమ్మతనానికే మచ్చొచ్చింది. ఛీ, నీది ఒక బ్రతికేనా? నీలాంటి దాన్ని చంపిన పాపం లేదు. ఈశ్వరి,